శ్రీమద్ రామాయణము బాలకాండ 4వ సర్గ. వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యమును 24,000 శ్లోకములలో 500 సర్గలలో 6 కాండలలో రామ పట్టాభిషేకము మరియు అశ్వమేధయాగము వరకు రచించాడు. తరువాత ఘట్టములను ఉత్తరకాండలో రచించాడు. రామాయణ కథను చక్కగా పఠించగలవారు ఎవరా అని ఆలోచించాడు వాల్మీకి. ఆ ప్రకారంగా ఆలోచిస్తున్న వాల్మీకి మునివేషధారులైన 2 గాయకులు తారసిల్లారు. వారి పేరు కుశలవులు. వాల్మీకి ఆశ్రమంలో ఉన్నవారు కుశలవులను చూచి ఎంతో సంతోషించారు. వాల్మీకి తాను రచించిన రామాయణమును ఆ కుశలవులకు ఉపదేశించాడు. వాల్మీకి రచించిన రామకథను రామాయణమని, సీతాచరితమని, పౌలస్త్యవధ అని పిలువసాగారు. వాల్మీకి ఉపదేశించిన రామాయణమును కుశలవులు శ్రావ్యమైన కంఠంతో శృతిలయలు తప్పకుండా మృదుమధురంగా గానం చేయసాగారు. ఇంకొక విశేషమేమంటే ఆ కుశలవులు రాముని పోలికలతో విరాజిల్లుతున్నారు. వారిరువురు గంధర్వ కుమారుల వలె వెలిగిపోతున్నారు. వారు రామాయణమును అర్థవంతంగా శృతిబద్ధంగా గానం చేస్తున్నారు. కుశలవులు రామాయణమును పూర్తిగా కంఠస్థము చేశారు. వాల్మీకి వారికి ఏ ప్రకారంగా ఉపదేశించారో అదే ప్రకారంగా ఋషుల సమక్షములోనూ బ్రాహ్మణుల సమక్షములోనూ సభలయందు సత్పురుషుల సమావేశములలోనూ ఎవ్వరూ తప్పు పట్టలేని విధంగా గానం చేస్తున్నారు. ఒకసారి కుశలవులు రామాయణమును సర్వలక్షణ సమన్వితులైన ఋషుల సమక్షంలో గానం చేశారు. ఆ గానమును విని ఆ ఋషులందరూ కుశలవులను మెచ్చుకున్నారు. వీరి కంఠము మధురముగా ఉంది. ఎన్నడో జరిగిన రామకథను కళ్ళకు కట్టినట్లు గానం చేశారు. వీరి జన్మ ధన్యమైంది అని వేణోల్లా పొగిడారు. అందులో ఒక ఋషి కుశలవులకు ఒక కలశమును, మరొక ఋషి వీణను బహుకరించారు. ఆ ప్రకారంగా కుశలవులు రాజమార్గములయందు వీధులలో రామాయణ గానము చేస్తున్నారు. ఆ విషయమును ఆ నోట ఈ నోట శ్రీరాముని చెవికి చేరింది. శ్రీరాముడు కుశలవులను తన రాజభవనమునకు పిలిపించాడు. తాను తన సోదరులు మంత్రులు ఉన్న సభలో రామాయణ గానము చెయ్యమని కుశలవులను కోరాడు. శ్రీరాముని కోరిక మేరకు కుశలవులు రామకథను శ్రావ్యంగా మృదుమధురంగా గానం చేశారు. వినువారికి వీణుల విందు చేశారు. కుశలవులను చూసి శ్రీరాముడిలా అన్నాడు: మహాజనులారా, ఈ కుశలవులను చూడండి. వీరు మునికుమారుల వేషంలో ఉన్నను వీరి మొహంలో రాచకళ ఉట్టిపడుతూ ఉంది. వీరు గానం చేసిన నా కథ నా మనసుకు ఎంతో ఊరట కలిగించింది. నా మనస్సుకు శాంతి చేకూరింది అని అన్నాడు శ్రీరాముడు. వాల్మీకి ఉపదేశింపగా కుశలవులు రాముని ఎదుట గానం చేసిన రామాయణ కథ ఈ విధంగా ఉంది. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 4వ సర్గ సంపూర్ణము.